ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో టాపిక్ ఏంటంటే మనకి గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు కూడా వచ్చేసి హై రేట్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఫ్యూచర్లో మనం పెళ్ళిళ్ళకి మన యొక్క బిడ్డలకి పెండ్లు చేయాలని కూడా మనము ఈ గోల్డ్ సిల్వర్ అనేది కొనలేమేమో అనేటటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా చిన్నప్పుడు నేను మా అక్కకి గన పెళ్లి చేసినప్పుడు అయితే గోల్డ్ రేట్ వచ్చేసి గ్రాము 300 రూపాయలు ఉండింది నాకు తెలిసి. ఇప్పుడు ఈరోజు పరిస్థితుల్లో చూస్తే 17,000కి దాటిపోయింది గ్రామ్. సో ఫ్యూచర్లో వచ్చేసి మన యొక్క పిల్లలకి మనము ఏమైనా బంగారు ఆభరణాలు ఇవి ఏమైనా పెళ్ళిళ్ళకి పెట్టాలనుకున్నా కూడా కొనలేమేమో అనేటటువంటి సిచ్యువేషన్లో వెళ్ళిపోతాం. మేము చెప్పలేం, అలా ఉంటుంది ఫ్యూచర్. కానీ ఈరోజు ఒక న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ మీకు నేను చెప్తాను. వెండి ధరలు పాతాళానికి, చరిత్ర చెప్తున్నటువంటి చేదు నిజము, మార్కెట్ మాయాజాలం వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఇవేనంట. ఆ డీటెయిల్స్ చూద్దాము. పెట్టుబడిదారుల నమ్మకానికి, ఆర్థిక భయానికి మధ్య వెండి ఎప్పుడూ ఒక యుద్ధ భూమిలాగే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి వెండి ద్రవ్యోల్బణము అప్పుల భయం మొదలవగానే ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. చరిత్రను పరిశీలిస్తే వెండి ఎంత వేగంగా పైకి వెళ్తుందో అంతే దారుణంగా కుప్పకూలుతుందని స్పష్టమవుతుంది. తాజాగా జనవరి 29న వెండి మార్కెట్ మరోసారిని చరిత్ర సృష్టించింది. కనిష్ట స్థాయిల నుండి ఏకంగా 934 రూపాయల రాబడిని అందిస్తూ వెండి ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ గరిష్ట స్థాయి వద్ద ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి రావడంతో కేవలం కొన్ని గంటల్లోనే ధర $84కి పడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ పతనం ఎక్కడికి వరకు వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు బంగారం కూడా ఆల్రెడీ చాలా వరకు హై రేట్కి వెళ్ళిపోయింది. సో అది డౌన్ అవుతుందో లేదో కూడా తెలియదు మనకి. సో వెండి కూడా వెళ్తూ ఉంది, అది డౌన్ అవుతుందో లేదో తెలియదు. కానీ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే డౌన్ అవుతుంది అంటున్నారు. చరిత్ర ఏం చెప్తుందంటే వెండి గతంలో కూడా ఇలాంటి బూమ్ అండ్ బస్ట్ సైకిల్స్ని చూసింది అని చెప్తున్నారు చరిత్రకారులు. అదేవిధంగా 1790, 1980 మధ్యకాలంలో చూస్తే 1975లో కేవలం $3.8 వద్ద ఉన్నటువంటి వెండి కావచ్చు, చమురు, ఇవన్నీ చమురు అంటే ఆయిల్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్, వారిని ద్రవ్యోల్బణం కారణంగా 1980 నాటికి $50లకు చేరింది. అది అప్పట్లోనే, ఓకేనా. అంటే దాదాపుగా 1188% పెరిగింది అని చెప్పుకోవచ్చు. కానీ అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో ఇప్పుడు మనకి బంగారము వెండి అనేది ఏ విధంగా పెరుగుతుందంటే అమెరికాలోని సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు మీద డిపెండ్స్ ఉంటాయి. డాలర్ యొక్క విలువ బలహీన పడింది అనుకోండి, డాలర్ యొక్క విలువ బలహీన పడితే మనకి ఇక్కడ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. డాలర్ యొక్క విలువ బలపడింది అనుకోండి, మనకి గోల్డ్ రేట్ తగ్గుతుంది ఇక్కడ. సో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు. గోల్డ్ కొనుక్కొని ఎత్తుకుని పోయి ఎక్కడ ఇంట్లో వేసుకోరు. ఇన్వెస్టర్స్ వల్లనే మనకి యొక్క ఇబ్బంది జరుగుతూ ఉండేది. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే ఇన్వెస్టర్స్ అంటే ఎట్లంటే వాళ్ళు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ భూముల పైన పెట్టుబడి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అంతా ఆన్లైన్లో వచ్చేసింది. గోల్డ్ కూడా ఆన్లైన్లో పెట్టుబడి పెడతారు. సో కొన్ని రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ బ్యాంక్స్, వాటిలో గోల్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో వాళ్ళు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన ఎక్కువ మొత్తంలో గోల్డ్కు అధిక దిగుబడి, అంటే ముందుగానే బుక్ చేసేస్తారు. ఇప్పుడు ఒక 10,000 కోట్లు మీ దగ్గర ఉందనుకోండి పెట్టుబడి, ఒక 10,000 కోట్ల గోల్డ్ అని ఫిక్స్ చేసేసినారు అనుకో, మీరు మీ పేరు మీద గోల్డ్ ఉన్నట్లే. సో ఆ 10,000 కోట్ల గోల్డ్ మీ యొక్క పేరు మీద లాక్ అయినట్టే, దాన్ని అమ్మరు ఇంకా. సో మీరు ఎప్పుడైనా తీసుకుంటారు అని చెప్పేసి దాన్ని ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన సామాన్య మధ్యతరగతి పేదల పైన ఈ యొక్క గోల్డ్ రేట్ అయితే పడింది. సో గోల్డ్ ఎక్కువగా కొంటున్నారు అనేటటువంటిది ఇది కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసేదానిపైన పడింది. సో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది గోల్డ్ పైన అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కదా, ఇలాంటి యుద్ధాలే ప్రపంచంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల వల్లనే మనకి గోల్డ్ రేట్స్ అయితే పెరుగుతున్నాయి. సో అమెరికాలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ట్రంప్ ఎక్స్పోర్ట్వి ఇంపోర్ట్స్వి ఇవన్నీ కూడా చాలా వరకు ట్యాక్సెస్ పెంచేసినాడు. సో ఈ ట్యాక్సులు పెంచడం వల్ల ఇతర దేశాలపైన అక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా ఆగిపోతాయి. సో అప్పుడు డాలర్ని ఎవరు పట్టించుకోరు. డాలర్ని పట్టించుకుంటే డాలర్ విలువ బలహీనపడిపోతుంది. డాలర్ విలువ బలహీనపడిపోతే రూపాయి యొక్క వాల్యూ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మనం ఎక్కువ రూపాయలు చెల్లించి వస్తువులు కొనాల్సి ఉంటుంది. అంటే డాలర్ విలువ పెరిగింది అనుకోండి, రూపాయి వాల్యూ తగ్గుతుంది. రూపాయి వాల్యూ తగ్గినప్పుడు మనకి అన్నీ కూడా డాలర్ విలువ పెరిగినప్పుడు మనకి అన్నీ కూడా తక్కువకు వస్తాయి. ఎక్కడ అంతర్జాతీయ మార్కెట్లపైనే వెండి బంగారం అనేది నడుస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా. సో
ఫ్యూచర్లో ఎంతవరకు తగ్గుతుందో వెండి బంగారం అయితే తెలియదు. సో ఇంకేటి వరకు వెళ్తుందో. ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చింటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.